ఈనాటి సభ అధ్యక్షులు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన పెద్దలు స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా మాజీ నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు సుబ్బరాజు గారు, సుధాకర్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా గుర్రం శేఖర్ రెడ్డి గారు, ఆనంద్ గారు, ఈ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతు సోదరులకు ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ముందుగా ఈరోజు వచ్చిన ముఖ్య అతిథి కూడా 1975 నుంచి 2010 వరకు పౌల్ట్రీ ఫార్మర్గా ఉండే 150,000 కోళ్ళు ఆ రోజులలోనే ఉండే, అందుకనే మీ సమస్యలన్నీ తెలిసిన వ్యక్తిగా, అదేవిధంగా మరి మీ సమస్యలు ఇప్పటిదాకా అసోసియేషన్ చెప్పిన సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డగా కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తిగా, మనం ఏదన్నా సమస్యలు చెప్తే అర్థం చేసుకునే వ్యక్తి మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు. అదేవిధంగా మన మంత్రి గారు కూడా శ్రీహరి గారు, ఆయన కూడా గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఏ సమస్య చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉంటాడని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ముందుగా. అదేవిధంగా మరి ముఖ్యంగా ఇంత పెద్ద పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఎప్పుడైనా ప్రభుత్వ సహాయ సహకారాలు అందుతున్నాయంటే చాలా తక్కువే అని చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఎవరో ఒక ఐటీ కంపెనీ లేకపోతే ఒక ఇండస్ట్రీ వస్తే మరి వందలాది ఎకరాలు భూమి ఇచ్చి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇంతమందిని జనరేట్ చేస్తామని చెప్పి మన దగ్గర భూమి ఇచ్చి మన దగ్గర ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నారు. మనం మన సొంత పొలాలలో రైతులం కాబట్టి ముందు సంధి అంచెలంచెలుగా ఎదుగుకుంటా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పౌల్ట్రీ ఇండస్ట్రీ వచ్చిందంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మందికి జీవనోపాధి కలుగుతున్నది పౌల్ట్రీ నుంచి అని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. అంతేకాకుండా ఈ పౌల్ట్రీ అనేది బీజం పడ్డదే మా ప్రాంతంలో. పౌల్ట్రీ ఇండస్ట్రీ స్టార్ట్ అయిందే మా దగ్గర ఇంజాపూర్లో బివి రావు గారు స్టార్ట్ చేసి, మరి 1970లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అంచెలంచెలుగా మన కంట్రీ మొత్తం స్ప్రెడ్ కావడానికి ముఖ్య కారకులు ఆ రోజు బివి రావు గారని సందర్భంగా మనవి చేస్తూ, మరి ముఖ్యంగా మనం కూడా ఆలోచించాలి. మనం పుట్టి పెరిగిన గ్రామం ఉంటేనే ఏదో ఒక రకంగా ఆ గ్రామానికి చెయ్యాలనే ఆలోచన ఉంటుంది. మరి అదేవిధంగా పౌల్ట్రీ ఇండస్ట్రీ కూడా మరి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, మన ప్రాంతం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, మరి ఆనంద్ గారు చెప్తే మరి మేడం అయితే కాదనకపోవచ్చు. మన ప్రాంతంలో సిఎస్ఆర్ కింద పేద ప్రజలకు అవసరం వచ్చే విధంగా మీరు ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తామంటే దానికి ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకొని ఒక 2-3 ఎకరాల పొలం ప్రభుత్వం నుంచి ఇప్పించడానికి ఎమ్మెల్యే గారు మా ప్రాంతంలో తుర్కయాంజల్ మున్సిపాలిటీలో ఇంజాపూర్ ప్రాంతంలో కానీ తొర్రూరు మధ్యన కానీ అన్న గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. తప్పకుండా మీరు ఈ వెంకటేశ్వర హెచ్చరి నుంచి కానీ మీరు ఫెడరేషన్ నుంచి కానీ కడితే బాగుంటుందని మీ అందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే మెజారిటీ పౌల్ట్రీ రైతులంతా మన ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఈ ఎల్బీ నగర్ అనుకోండి, ఇబ్రాహీంపట్నం అనుకోండి, అదేవిధంగా మహేశ్వరం అనుకోండి, ఈ ప్రాంతంలోనే మెజారిటీ పౌల్ట్రీ రైతులు ఉంటారు. కాబట్టి మనం ఎంత సంపాదించినాం అనేది ముఖ్యం కాదు, ఎంత పేదలకు సాయం చేస్తున్నాం అనే దానికి మనకు ఒక ప్రాపర్టీ ఉంటుంది. అదేవిధంగా ప్రతి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఒక 5-10 లక్షల రూపాయలు మనం సాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను మీ అందరిని కోరుతున్నా. ఎందుకంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ లేకపోతే చాలా ఇండస్ట్రీస్ దీనికి లింక్ అయి ఉన్నాయి. ఇవాళ ఒకనాడు మీ అందరికీ కూడా తెలుసు, రైస్ మిల్ అంటే ఒరిపొట్టు ఎత్తిపోయడానికి డబ్బులు ఇచ్చి బయట ఓపించే పరిస్థితి ఉండే. అదేవిధంగా నూకలంటే ఎవరు కొనే పరిస్థితి లేకుండే.
ఇలాంటి ప్రోడక్టులు కూడా ఇవాళ బ్రహ్మాండమైన రేట్ వచ్చి ఇవాళ వరిపొట్టు రైస్ మిల్లు నడిపే వాళ్ళు వరిపొట్టుకు ఎన్ని డబ్బులు వస్తున్నాయో వాళ్ళకు తెలుసు. అంటే ఒకసారి మనకు ఇండైరెక్ట్గా కన్జ్యూమర్కి కూడా ఆ బై ప్రొడక్ట్స్కు రేట్ వస్తుంది కాబట్టి మరి బియ్యం కూడా తక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఇవాళ ఉన్నదంటే దానికి ఒక కారణంగా పౌల్ట్రీ రైతులు కూడా ఉంటారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే మనందరం ఎన్ని ఇప్పుడు సిఎస్ఆర్ కింద మా ప్రాంతంలో అయితే రామోజీరావు గారు మరి మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అడిగితే చాలా సిఎస్ఆర్ కింద చేశారు. మరి ముఖ్యంగా అంటే వేరే రకంగా కాదు, మరి వెంకటేశ్వర హెచ్డి వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో తప్పకుండా సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టి మరి మన ప్రాంతం అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా వాళ్ళను అదేవిధంగా దానికి బాధ్యత ఫెడరేషన్ వాళ్ళే తీసుకొని ముందుండి ఈ ప్రాంతం అభివృద్ధి చేయండి. ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి చూడండి, ఈ 2 సంవత్సరాలలో పెద్దంబర్పేట కానీ తుర్కయంజల్ మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్యే గారు గెలిచినాక దాదాపు 250 కోట్ల రూపాయలు ఈ ప్రాంత అభివృద్ధికి తీసుకురావడం జరిగింది. నిన్నగాక మొన్న దాదాపు 25 కోట్ల రూపాయలు R&B నుంచి ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇదే ప్రాంతంలో R&B రోడ్లు కూడా దాదాపు 100 కిలోమీటర్లు ఉన్న డబుల్ రోడ్లను 4 లైన్ల రోడ్లుగా చేయడానికి ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా మీరు ఒక్క 10 సంవత్సరాలలో మీరు ఊహించనంత అభివృద్ధి చెందుతుంది. ఇది ఎలా ఏదో ఊరు బయట ఉంది ఒక రింగ్ రోడ్ కనెక్టివిటీ అనుకోకండి. ఖచ్చితంగా ఇది ఒక సెంటర్ సిటీలో ఒక 10 సంవత్సరాలలో ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరి మీరు ఇంత పెద్ద కార్యక్రమం బ్రహ్మాండంగా మా ప్రాంతంలో ఇంత మంచి బిల్డింగ్ కట్టి ఈడ చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి స్వాగతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.